ఈరోజు మనము మసాలా భిండి ఎలాగ చేయాలో చూద్దాము. సీక్రెట్ మసాలాతో చేసే ఈ భిండి ఫ్రై సూపర్ టేస్టీగా ఉండటమే కాకుండా లంచ్ బాక్స్కు ఒక పర్ఫెక్ట్ రెసిపీ ఇది. 7 నుంచి 8 రోజుల వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేసినా కూడా ఏ మాత్రం చెడిపోకుండా ఉంటుంది. అలాగే ట్రావెల్కి కూడా ఇది ఒక మంచి రెసిపీ. బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటటువంటి రెసిపీ. దీనికోసం అని చెప్పి 250 గ్రాముల బెండకాయలు తీసుకున్నాను. తీసేసుకొని దీన్ని బాగా కడిగేసుకునేసి ఈ తడి లేకుండా దీన్ని గుడ్డతో ఈ విధంగా తుడిచేసుకోవాలి. ఎందుకంటే బెండకాయలు ఎప్పుడైనా కూడా తడి ఉండటం వల్ల అది స్టిక్కీగా ఉంటుందన్నమాట. అందువల్ల మనము తుడిచి ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే మనకు ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. మీకు ఇష్టం మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఈ షేప్లో బెండకాయలను కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 50 గ్రాముల వరకు ఈ వేరుశనగ పప్పు ఉంది కదా, ఇది తీసేసుకునేసి మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి బాగా ఫ్రై చేసేసుకునేసి చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసేసుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, అలాగే 8 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లము, 1 టీ స్పూను జీలకర్ర, సోంపు, అలాగే రెడ్ చిల్లీ పౌడరు, కిచెన్ కింగ్ మసాలా, అలాగే కొద్దిగా పసుపు పొడి, కరివేపాకు కూడా వేసేసుకునేసి మనము ఏ మాత్రము నీళ్లు వేయకుండా ఈ మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. ఈ విధంగా మనకు బరకగా ఉంటేనే మనకు మసాలా అనేది బెండకాయకి చాలా చాలా బాగుంటుంది. దీన్ని పక్కన ఉంచేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసేసుకునేసి హై ఫ్లేమ్లోనే బెండకాయలు వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. నేను 250 గ్రాములు మాత్రమే తీసుకున్నాను కాబట్టి నేను 2 అంచెలుగా దీన్ని ఫ్రై చేసుకున్నాను. మీరు ఎక్కువ కనుక తీసుకునే పని అయితే ఒకే బ్యాచ్లో ఎక్కువ వేసేసేద్దండి. కొద్దిగా వేసుకుంటూ మీరు ఫ్రై చేసుకునేసి ఒక టిష్యూ పేపర్లో వేసేసుకున్నారంటే నూనె అంతా కొంచెము లాగేసుకుంటుంది. ఈ బాండల్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకునేసి అందులోని 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకునేసి ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకునేసి ఒకసారి బాగా ఫ్రై అయ్యేట్లుగా చూసుకోవాలి. ఇందులోని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకునేసి మనకు మంచి వాసన వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఆ బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకునేసి ఈ మసాలా అంతా కూడా బెండకాయ పట్టేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది మనము మొత్తం వేయాల్సిన పని లేదు. మనకు కావాల్సినంత మసాలా వేసుకునేసి మిగతా మసాలా అంతా కూడా మనము ఎత్తి పెట్టేసుకోవచ్చు. వేరే కర్రీకి యూస్ చేసుకోవచ్చు. అంతే, మన భిండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా మీకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. రోటీకి కానీ అలాగే రైస్తో కూడా ఇది మంచి కాంబినేషను. బెండకాయలంటే ఏ మాత్రం ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఫ్రై చేసేసుకుంటే ఈజీగా తినేస్తారు. అలాగే మళ్ళీ కూడా ఇదే వెరైటీ, ఈ మ్యాజిక్ మసాలాతో చేసిన బెండకాయ ఫ్రై తినాలని అనుకుంటారు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయటము మర్చిపోకండి. ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.